అనగనగా ఒక ఊరు ఉంది. ఆ ఊళ్ళో పేదరాశి పెద్దమ్మ ఉంది. పెద్దమ్మకు నలుగురు కూతుళ్ళు ఉన్నారు. కూతుళ్ళు పెద్దవారయ్యారు. వారికి మంచి మనువులు చూసింది. తను దాచుకున్నవి తలో కాస్త ఇచ్చి పెళ్లి చేసింది. తన వద్ద మిగిలింది ఏమీ లేదు. తాను బతకాలి కదా, కనుక ఒక్కో కూతురి ఇంట 3 మాసాలు ఉంటుంది. అల్లుళ్ళు మంచివాళ్ళు దొరికారు. అత్తగారిని బాగా చూసుకుంటారు. ఇలా చాలా కాలం గడిచింది. ఈ ఏర్పాటు బాగానే ఉంది. పెద్దమ్మకు వంటూ వార్పు పని లేదు. హాయిగా గడిచిపోతూ ఉంది. ఒకసారి పెద్దమ్మ కూతురి ఇంట్లో 3 మాసాలు ఉంది. పెద్ద కూతురు అన్నీ వండి పెట్టింది. హుషారుగా ఉంది పెద్దమ్మ. ఒకరోజు రెండవ కూతురి ఇంటికి బయలుదేరింది. కొంత దూరం సాగింది. మధ్యలో అడవి వచ్చింది. అడవి గుండా నడిచి వెళ్ళాలి. పెద్దమ్మ చకచకా నడవసాగింది. అడవి మధ్యకు చేరింది. ఆ అడవిలో ఒక పులి ఉంది. నరవాసన పట్టింది. పెద్దమ్మను సమీపించింది. నిన్ను తినేస్తాను అంది పులి పెద్దమ్మతో. పెద్దమ్మకు భయం వేసింది. చెమటలు పట్టాయి పెద్దమ్మకు. కానీ పెద్దమ్మ చాలా తెలివైనది, యుక్తి కలది. కాస్త ఆలోచించింది. పులితో ఇలా అంది. పెద్ద పులి, నేను ముసలిదాన్నయ్యాను. బాగా చిక్కిపోయాను. ఆరోగ్యం కూడా బాగాలేదు. ఇప్పుడు రెండో కూతురి ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళు బాగా ఉన్నోళ్ళు. అక్కడ ఒక 10 రోజులు ఉండి వస్తాను. రెండవ అమ్మాయి చాలా మంచిది. నా కోసం గారెలు, సున్నుండలు, అరిసెలు చేసి పెడుతుంది. అన్నీ తిని వస్తాను. అప్పుడు నేను ఒళ్ళు చేస్తాను, బలిష్టంగా ఉంటాను. అప్పుడు తిందువు గాని అంది పెద్దమ్మ. పెద్ద పులి పెద్దమ్మ మాటలు నమ్మింది. పెద్దమ్మను పులి అప్పటికి వదిలిపెట్టింది. పెద్దమ్మ రెండవ కూతురి ఇంటికి వెళ్ళింది. 10 రోజులు అయింది. 15 రోజులు దాటింది. నెల పూర్తి అయింది. పెద్దమ్మ మరలా అడవిన రాలేదు. ఎలాగైనా రాకపోతుందా? ఇదే దారి కదా, అప్పుడు పడతా పెద్దమ్మ పని అని కాచుకొని కూర్చుంది పులి. పెద్దమ్మ 3 నెలలు అచట గడిపింది. ఇక బయలుదేరవలసిన పరిస్థితి ఏర్పడింది. అది ఒప్పందం కదా మరి. బయలుదేరే రోజు దగ్గర పడింది. పెద్దమ్మ రెండవ కూతురిని పిలిచింది. పులితో జరిగిన గొడవంతా చెప్పింది. పెద్దమ్మ కూతురు చాలా తెలివైనది. అమ్మని ఎలాగైనా కాపాడాలని ఒక ఉపాయం ఆలోచించింది. ఒక పెద్ద బాణ తెచ్చింది. బాణలో పెద్దమ్మను కూర్చోపెట్టి మూత పెట్టింది. మూతకు గుడ్డ కట్టింది. దొర్లించి అడవిలో వదిలిపెట్టింది. బాణ దొర్లుతూ అడవిలో పోతూ ఉంది. బాణలోని ముసలమ్మ హుషారుగా ఉంది. పులి నన్నేమీ చెయ్యలేదు అనుకుంది. బాణా బాణా దొర్లు దొర్లు అంటూ పాడుకుంటుంది. బాణ అడవి మధ్యకు చేరింది. పులి సమీపించింది. పులికి బాణలో పాట వినిపించింది. పులికి ఎక్కడా లేని కోపం వచ్చింది. బాణను కాలితో ఆపింది. పంజాతో గట్టి దెబ్బ కొట్టింది. అంతే, బాణ డామని పగిలిపోయింది. ముక్కలైపోయింది. పెద్దమ్మ బయటపడింది. భయం వేసింది. నిన్నెప్పుడే తింటాను అని పులి కేక వేసింది. పెద్దమ్మకు వణుకు పుట్టింది. అయినా ధైర్యం తెచ్చుకుంది. మళ్ళీ కాస్త ఆలోచించి పెద్ద పులి, ప్రయాణంలో ఒళ్ళంతా చెమటలు పట్టింది. నీరసంగా ఉంది. అలసిపోయాను. పక్కనే చెరువు ఉంది కదా, ఆ చెరువులో స్నానం చేసి వస్తాను. అప్పుడు హాయిగా తిందువు గాని అంది పెద్దమ్మ పులితో. అప్పుడు పులి సరే అని వదిలిపెట్టింది. పెద్దమ్మ చెరువులోకి దిగింది. స్నానం చేసింది. ఎంతసేపటికి బయటకు రాలేదు. గంట అయింది. 2 గంటలయ్యింది. పులికి కోపం వచ్చింది. ఆకలి పెరిగింది. పులి చెరువు ఒడ్డున నిలబడి పెద్దమ్మను పిలిచింది. పెద్దమ్మ పులి మాటలు విన్నది, కానీ పట్టించుకోలేదు. ఏమైనా సరే పులి పెద్దమ్మను తినేయాలనుకుంది. పులి చెరువులో దిగింది. పెద్దమ్మను సమీపించింది. పెద్దగా అరిచింది. పెద్దమ్మను చంపేయాలనుకుంది. పంజా ఎత్తింది. పెద్దమ్మ తక్కువదా? ముందే ఆలోచించింది. 2 గుప్పిట్ల నిండా ఇసుక తీసుకుంది. పులి మీదకు రాగానే పులి కంట్లో ఇసుక చల్లింది. పులి కళ్ళు కనబడలేదు. కేకలు పెట్టింది. చెరువులోనే గిలగిలా తన్నుకుంది. ఈలోగా పెద్దమ్మ ఒడ్డుకు చేరుకుంది. అడవిలో నడిచింది. 3వ కూతురి ఇంటికి చేరుకుంది. కనుక మనం ఉపాయంతో బతకాలి. తెలివిగా మెసరడం నేర్చుకోవాలి. సమయానికి తగిన ఆలోచన చేయాలి. అలా ఉంటే హాయిగా జీవించగలం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక సరికొత్త కథతో మీ ముందుంటాను.